years ఎక్స్పీరియన్స్ వచ్చింది బీపీఓలో, నాకు అంత బానే ఉంది. కానీ నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా, నేనేం ప్రాజెక్ట్ చేయలేదు కదా, మరి నేను ఇప్పుడు షిఫ్ట్ అయ్యేటప్పుడు నేను ఎలాగ చెప్పుకోవాలి అంటే, ఈ 2 years పాటు మీరు జాబ్ తో పాటు యూ నీడ్ టు అప్ స్కిల్ యువర్ సెల్ఫ్. మీరు కొన్ని కోర్సెస్ నేర్చుకొని వాటి మీద ప్రాజెక్ట్స్ చేసి వాటి మీద ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకుని. ఎందుకంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ నేను ఎందుకంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీ ఫ్రెండ్ ఒకడు డేటా అనలిటిక్స్ అనే ఒక కోర్స్ తీసుకుని దానిలో నేర్చుకుని షిఫ్ట్ అయ్యి ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నాం. అతను అడగచ్చు, మీరు నీ ప్రాజెక్ట్ ఉంది కదా, అది నా ప్రాజెక్ట్ లా చూపించుకుంటాను, ఆ ప్రాజెక్ట్ ని నీ రోల్ ఏంటి, ఒక ప్రాజెక్ట్ కి సంబంధించిన కోడ్ లో ఒక 10,000 నుంచి 20,000 లైన్లు ఉంటే ఆ లైన్లన్నీ ఒకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాయడు. అందులో ఒక్కొక్కరికి కొన్ని టాస్క్ లాగా డివైడ్ చేస్తారు. అందులో నువ్వు ఒక మహా అయితే ఒక 250 నుంచి లేకపోతే 500 లైన్స్ ఆఫ్ కోర్స్ నువ్వు రాయొచ్చు. ఆ 500 ఏ టెక్నాలజీకి సంబంధించింది, అది దాని ఫంక్షనింగ్ ఏంటి, ఆ ఫంక్షనింగ్ ద్వారా నువ్వు ఏం అచీవ్ చేసావు, ఈ ఫంక్షనింగ్ ద్వారా నువ్వు అచీవ్ చేయడంలో ఏమేమి ఇబ్బందులు ఫేస్ చేసావు, ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. మరి ఈ క్వశ్చన్స్ మీకు ఆన్సర్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, మీ ఫ్రెండ్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తారో అతను చెప్పాలన్నమాట. అతను చెప్పి దాన్ని మీరు అర్థం చేసుకుని దాన్ని మీరు ఇంటర్వ్యూలో కరెక్ట్ చెప్పగలిగితే 100% యూ కెన్ క్రాక్. ఎఫ్ఎల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బీపీఓ నుంచి ఐటీకి షిఫ్ట్ అయిన వాళ్ళే ఉంటారన్నమాట.